హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ వీడియోని ఎంకరేజ్ చేయండి. హిహి అని పళ్ళు బయట పెట్టి నవ్వుతూ బాగుంది కదా అని అడిగితే కార్తీక్ ఖుషి నెత్తి మీద మొట్టి, నీకు భయం బాగా తగ్గిపోయిందే, అందుకే ఇలాంటి తిక్క పనులు చేస్తున్నావు అని అంటాడు. ఖుషి మూతి ముడిచి కార్తీక్ కొద్దిగా వెనక్కి జరగగానే తుర్రున అక్కడి నుంచి బయటికి పరుగున వెళ్ళిపోతుంది. కార్తీక్ నవ్వుకుంటూ పేపర్ అక్కడే పెట్టేసి ఖుషి వెనక్కి వెళ్తాడు. ఇంకోసారి ఫ్యామిలీ డ్రాయింగ్ వైపు చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ హాల్లోకి వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి ఖుషి చూస్తూ ఉంటే కార్తీక్ హాల్లో అలిగి కూర్చుని ఉన్న సౌరి వైపు ఒకసారి చూసి ఖుషి దగ్గరికి వెళ్ళి, ఎక్కడేం చేస్తున్నావు తిక్కల్ అని అడుగుతాడు. ఖుషి మూతి ముడిచి కార్తీక్ వైపు చూడకుండా బయటకు చూస్తూ, టెడ్డీ కోసం చూస్తున్నా, ముందు నా ఐస్ క్రీమ్ ఎక్కడుందో ఇవ్వండి అని అంటే కార్తీక్ ఖుషి వైపు గుర్రుగా చూస్తూ, ఇది టెడ్డీ చోటా భీమ్ అంటే మొగుడిని కూడా పట్టించుకోదు అని ముద్దుగా ఖుషిని తిట్టుకుంటూ, ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో ఉంది, వెళ్ళి తిను అని అంటాడు. ఖుషి ఒకసారి బయటకు చూసి కార్తీక్ వైపు చూస్తూ, టెడ్డీ వస్తే నన్ను పిలవండి అని కిచెన్ లోకి వెళ్తుంది ఐస్ క్రీమ్ కోసం. ఫ్రిడ్జ్ లో నుంచి ఐస్ క్రీమ్ బకెట్ తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఉంచి చైర్లో సిట్రేట్లో కూర్చొని ఐస్ క్రీమ్ బకెట్ వడిలో పెట్టుకుని ప్రపంచంతో సంబంధం లేకుండా కొంచెం మీద వేసుకుంటూ కొంచెం మూతికి పోసుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ ఉంటే ఒక 5 నిమిషాలకు మైక్ ఒక పెద్ద టెడ్డీని తీసుకుని రావడంతో కార్తీక్ ఆ టెడ్డీని తీసుకుని మైక్ వైపు చూస్తూ, ఎంత పెద్దది ఎందుకు తీసుకొచ్చావు మైక్, చిన్నది తెస్తే సరిపోతుంది కదా అని అడుగుతాడు. మైక్ నవ్వుతూ, మా చెల్లెమ్మకి ఇష్టం కదా సార్, అందుకే తీసుకొచ్చాను అని చెప్తే కార్తీక్ కొంచెం విసుగ్గా, సరిపోయారు అందరూ, ఇప్పటికే ఉన్న ఇద్దరితో పడలేకపోతున్నా, మళ్ళీ నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేయి అని అంటాడు. మైక్ నవ్వుతూ, మేం సపోర్ట్ చేయాల్సిన పనే ఉంది సార్, శౌర్య సార్ కానీ మా చెల్లెమ్మ కానీ ఏదైనా కావాలని అడిగితే చివరికి అది మీ ప్రాణమైనా సరే వాళ్ళకి దానివల్ల ఇబ్బంది కలగదు అని అనుకుంటే క్షణాల్లో చేసేస్తారు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్ నవ్వుతూ టెడ్డీని తీసుకుని లోపలికి వెళ్ళి డైనింగ్ హాల్ దగ్గర ఉన్న ఖుషి పాపని చూసి తల కొట్టుకుంటూ, "హుఫ్, దేనికే ఇంకా తినడం కూడా సరిగ్గా రావటం లేదు, ఇక రేపు పిల్లలకి ఎలా తినిపిస్తుందో ఏంటో అని అనుకుంటే అప్పుడే అటు వచ్చిన ఆదిత్య కార్తీక్ అన్న మాట విని, రోజు మమ్మ నీకు తినిపిస్తూనే ఉంది కదా రావణ్, ఏ సరిగ్గా తినిపించడం లేదా నీకు అని అడిగి ఖుషి వైపు వెళ్తాడు. కార్తీక్ ఆదిత్య వైపు గుర్రుగా చూస్తే ఆదిత్య ఖుషి దగ్గరికి వెళ్ళి ఎదురుగా కూర్చొని, మమ్మ నాకేది ఐస్ క్రీమ్ అని అడిగితే ఖుషి తల కూడా తిప్పకుండా, ఫ్రిడ్జ్ లో ఇంకో ఐస్ క్రీమ్ బకెట్ ఉంది, తెచ్చుకో అని చెప్తుంది. ఆదిత్య కిచెన్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ బకెట్ తీసుకుని వచ్చి చైర్లో ఖుషీలానే కూర్చొని బకెట్ వడిలో పెట్టుకుని తింటూ ఉంటే కార్తీక్ ఖుషి దగ్గరికి వెళ్ళి బకెట్ వైపు చూస్తాడు. బకెట్లో ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్ అయిపోవడం చూసి సీరియస్ గా ఖుషి పాప వైపు చూస్తూ బకెట్ తీసుకొని, ఎంత ఐస్ క్రీమ్ తింటే కోల్డ్ చేస్తుంది కదా అని అంటే కొంచెం సీరియస్ గా ఖాళీ అయిన ½ కిలో ఐస్ క్రీమ్ బకెట్ వైపు చూపిస్తూ బకెట్ లో ఇంకో స్పూన్ ఐస్ క్రీమ్ ఉండడంతో ఖుషి పాప కార్తీక్ వైపు ఏడుపు మొహం పెట్టుకుని చూస్తూ ఆ స్పూన్ ఐస్ క్రీమ్ కూడా తీసుకుని తిని పళ్ళన్నీ బయట పెట్టి నవ్వుతూ, ఐస్ క్రీమ్ బాగుంది రావణ్ అని అంటుంది ఫేస్ క్యూట్ గా పెట్టేసి. కార్తీక్ ఖుషి ఫేస్ చూసి ఏమీ అనలేక టేబుల్ మీద ఉన్న టిష్యూ తీసుకుని ఖుషి మూతి చుట్టూ ఉన్న ఐస్ క్రీమ్ క్లీన్ చేసి హ్యాండ్స్ కి ఉన్న ఐస్ క్రీమ్ కూడా తుడుస్తాడు. ఖుషి కళ్ళు పక్కనే ఉన్న టెడ్డీని చూడగానే మెరిసే కళ్ళతో టెడ్డీ వైపు పరుగులు పెడుతుంది. టెడ్డీ దగ్గరికి వెళ్ళి టెడ్డీని చేతిలోకి తీసుకుని, రావణ్ చాలా బాగుంది టెడ్డీ అని అంటుంది దాన్ని అటూ ఇటూ తిప్పుతూ ఆడుతూ. కార్తీక్ ఖుషి సంతోషాన్ని చూసి నవ్వుతూ తల తిప్పి ఆదిత్య వైపు చూస్తాడు. ఆదిత్య చేతిలో ఉన్న బకెట్ వైపు చూసి ఆల్మోస్ట్ ఆదిత్య కూడా బకెట్ ఖాళీ చేయడంతో ఆదిత్య తల మీద ఒక్క మొట్టికాయ వేస్తాడు. ఆదిత్య ఐస్ క్రీమ్ తినడం ఆపకుండానే కార్తీక్ వైపు ఏడుపు మొహం పెట్టుకుని చూస్తే కార్తీక్ కొంచెం సీరియస్ గా, ఎందుకురా ఐస్ క్రీమ్ అంత తింటున్నారు, కోల్డ్ చేస్తుంది అని అరుస్తాడు. ఆదిత్య బకెట్ లో మిగిలిన 2 స్పూన్ ఐస్ క్రీమ్ కూడా తినేసి బకెట్ టేబుల్ మీద పెట్టేసి హిహి అని నవ్వుతూ, ఐస్ క్రీమ్ బాగుంది రావణ్ అని ఖుషి దగ్గరికి వెళ్తాడు. ఆదిత్య ఖుషితో కలిసి టెడ్డీతో ఆడుతూ ఉంటాడు. కార్తీక్ ఇద్దరు వైపు చూస్తూ, "హుఫ్, వీళ్ళు మారరు, రెండు రెండు కోతులు అని అనుకుని హాల్లోకి వెళ్ళి సౌరికి ఎదురుగా కూర్చుంటాడు. సౌర్య కార్తీక్ వైపు గుర్రుగా చూసి ఇంకో వైపు తిరిగి కూర్చుంటాడు.
కార్తీక్ నవ్వుకుంటూ ఫోన్ తీసుకుని మెయిల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కరిగా అందరూ హాల్లోకి వచ్చి కూర్చుంటారు. శౌర్య కొంచెం సీరియస్ గా ఉండడం, ఆదిత్య ఖుషి ఆడుకుంటూ ఉండడం, కార్తీక్ ఎవ్వరిని పట్టించుకోకుండా ఫోన్ చూస్తూ ఉండడం చూసి అయోమయంగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. శౌర్య మధ్య మధ్యలో కార్తీక్ వైపు చూస్తూ ఉంటాడు. కార్తీక్ కొంచెం కూడా శౌర్యని పట్టించుకోకపోవడంతో శౌర్య ఉక్రోషంగా కార్తీక్ వైపు చూస్తాడు. కార్తీక్ అలా అవాయిడ్ చేయడం కొంచెం కూడా నచ్చిన శౌర్య కోపంగా పైకి లేచి కార్తీక్ దగ్గరికి వెళ్లి చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని సోఫాలో పడేసి కార్తీక్ మీద కూర్చుంటే కార్తీక్ ఒక ఐబ్రో అప్ చేసి సీరియస్ గా చూస్తాడు శౌర్య వైపు. శౌర్య కోపంగా కార్తీక్ ని కొడుతూ తడి చేరిన కళ్ళతో, ఎందుకురా ఇందాకటి నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతాడు. కార్తీక్ కావాలనే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే చిన్నపాటి ఇగ్నోరెన్స్ కూడా కార్తీక్ నుంచి తట్టుకోలేని శౌర్య కోపంగా కార్తీక్ కి ఒక స్లాప్ ఇచ్చి కార్తీక్ మీద నుంచి లేచి వెనక్కి తిరగగానే కుర్చీ చేత దెబ్బ కొంచెం గట్టిగానే తగులుతుంది శౌర్యకి. శౌర్య కార్తీక్ మీద కూర్చోవడం చూసిన ఖుషి కార్తీక్ తనకే సొంతం. కార్తీక్ గుండెల మీద ఇంకా కార్తీక్ ఒడిలో టోటల్ గా కార్తీక్ తనకి మాత్రమే సొంతం అని ఫీల్ అవుతూ శౌర్య కార్తీక్ మీద కూర్చోవడంతో కోపంగా ఖుషి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, శౌర్య కార్తీక్ కి స్లాప్ ఇచ్చి వెనక్కి తిరగడం ఒకేసారి జరుగుతాయి. కార్తీక్ ని శౌర్య కొట్టడం ఖుషి కోపాన్ని మరింత పెంచడంతో కోపంగా లాగి పెట్టి కొడుతుంది శౌర్యని. నిజానికి అది శౌర్యకి చిన్న పిల్లలు కొట్టినట్టు అనిపించినా కూడా ఖుషి ఎందుకు కొట్టిందో అర్థం కాక బ్లాంక్ ఫేస్ తో ఖుషి వైపు చూస్తాడు. కార్తీక్ లేచి నిలబడి కొంచెం సీరియస్ గా ఖుషి వైపు చూస్తాడు, శౌర్య మీద చేయి చేసుకున్నందుకు. ఖుషి కార్తీక్ చూపు అస్సలు పట్టించుకోకుండా కోపంగా శౌర్య వైపు చూస్తూ, ఇప్పుడు నువ్వు ఎందుకు నా రావణ్ణి కొట్టావు అని అడిగితే ఖుషి కొట్టడానికి కారణం కార్తీక్ కి అతను స్లాప్ ఇవ్వడం అని అర్థం కాగానే శౌర్య నవ్వుతూ బుర్రలో ఒక తిక్క ప్లాన్ తట్టగానే కార్తీక్ ఒక ఈవిల్ స్మైల్ పడేసి, చెప్తాను ఇలా రారా అని ఖుషి చేయి పట్టుకుని కొంచెం పక్కకి తీసుకుని వెళ్తాడు. కార్తీక్ కళ్ళు చిన్నవి చేసి అన్న చెల్లెలి వైపు చూస్తూ, వీడేదో తిక్క పనిచేస్తున్నాడు అని అనుకుని రితిక్తో మాట్లాడుతూ ఉంటే శౌర్య ఖుషి వైపు చూస్తూ, ఖుషి నేను రావణ్ణి కావాలని కొట్టలేదురా, మనం ముందే అనుకున్నాం కదా మీ కొడుక్కి మా కూతురితో పెళ్లి చేయాలని అని అడిగితే ఖుషి అవును అన్నట్టు తలుపుతుంది. శౌర్య సైడ్ స్మైల్తో, కానీ రావణ్ మా కూతురితో మీ కొడుక్కి పెళ్లి చేయడంట, అందుకే కోపం వచ్చి చిన్న స్లాప్ ఇచ్చాను అంతే అని అంటాడు. ఖుషి యాక్షన్ ఓ రేంజ్ లో ఊహించుకుంటూ. కానీ ఖుషి పాప శౌర్య ఊహలన్నింటినీ గాల్లోనే ఆవిరి చేస్తూ, మీ కూతురికి మా కొడుకుతో పెళ్లి చేయకపోతే మనమే మా కొడుకుతో మీ కూతురికి పెళ్లి చేద్దాం అని తన తిక్కని ఇంకొకసారి ప్రూవ్ చేసుకుని శౌర్య వైపు చూస్తూ, శౌర్య నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు, మా కొడుక్కి మీ కూతురు పెళ్లి చేసే బాధ్యత నాది అని శౌర్య భుజం తట్టి కిచెన్ లోకి వెళ్తుంది. ఖుషి నుంచి ఊహించిన రియాక్షన్ కి పైగా ఖుషి తెలివికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక వెర్రి నవ్వుకటి నవ్వి ఉసూరమంటూ మళ్ళీ వెళ్ళి కార్తీక్ పక్కన కూర్చుంటాడు. శౌర్య ఫేస్ చూసి కార్తీక్ వస్తున్న నవ్వు ఆపుకుంటూ, ఏంట్రా ఏదో ప్లాన్ వేసినట్టున్నావు నా మీద, చూస్తూ ఉంటే పెద్దగా వర్కౌట్ అయినట్లేదే నీ ప్లాన్ అని అంటాడు కళ్ళెగరేస్తూ. శౌర్య కార్తీక్ వైపు ఒకసారి గుర్రుగా చూసి మోహన్ తిప్పేసి, నీతో నేను కటిఫ్ ఓ అని అలిగి రాజేంద్ర గారి పక్కన వెళ్లి కూర్చుంటే అందరూ హాల్లోకి వచ్చి కూర్చుని కార్తీక్ వైపు చూస్తారు. ఫ్లాష్ బ్యాక్ చెప్పడం కంటిన్యూ చేయన్నట్టు. కార్తీక్ అందరి వైపు ఒకసారి చూసి సర్దుకుని కూర్చొని చుట్టూ చూస్తాడు కనిపించని ఖుషి కోసం. ఖుషి కిచెన్ లో నుంచి ఒక పెద్ద ప్లేట్ లో గ్లాసెస్ పెట్టుకుని వచ్చి అందరి వైపు చూస్తూ, ముందు ఇది తాగి ఎలా ఉందో చెప్పండి అని అందరికీ ఒక్కో గ్లాస్ ఇస్తుంది. కార్తీక్ అందరి వైపు ఒకసారి చూసి కొంచెం డౌట్ గా ఖుషి వైపు చూస్తూ, ఓయ్ ఏంటే ఇది కలర్ ఇలా ఉంది అని అడుగుతాడు లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న ద్రవాన్ని చూస్తూ. అందరూ కూడా సేమ్ డౌట్ అన్నట్టు ఖుషి వైపు స్లో మోషన్ లో తల తిప్పి చూస్తారు. ఖుషి మూతి ముడిచి అందరి వైపు చూస్తూ, తాగండి బాగానే చేశాను అని అంటుంది. అందరూ ఒకసారి గ్లాస్ వైపు చూసి ఖుషి వైపు చూస్తూ, నీ గ్లాస్ ఏది మరి అని అడుగుతారు ఒకేసారి. ఖుషి చిన్న స్మైల్ తో అందరి వైపు చూస్తూ, నేను ఆల్రెడీ తాగి బాగుందని అనుకున్న తర్వాతే తీసుకొని వచ్చాను అని అంటే అందరూ కొంచెం డౌట్ గానే ఒక సిప్ వేస్తారు. టేస్ట్ బాగానే ఉండడంతో నవ్వుతూ ఖుషి వైపు చూసి అందరూ తాగుతారు ఒక్క కార్తీక్ తప్ప. ఎందుకంటే పాప గురించి ఫుల్ క్లారిటీ ఉంది కదా బాబుకి. అందరూ తాగిన తర్వాత శౌర్య నవ్వుతూ, ఏం జ్యూస్ రా ఇది అని అడిగితే ఖుషి చెప్పిన దానికి
అందరి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వాగదు కార్తీక్కి. ఖుషి నవ్వుతూ, తోటకూర జ్యూస్ శౌర్య, ఇందాక యూట్యూబ్ లో చూశాను మింట్ జ్యూస్ ప్రొసీజర్. మింట్ లీవ్స్ తో మాత్రమే ఎందుకు చేయాలని తోటకూర మిక్సీ పట్టేసి అది బాయిల్ చేసి షుగర్ వేసి చేశాను. బాగుంది కదా అని అడుగుతుంది ఎక్సైట్ గా. ఖుషి తోటకూర జ్యూస్ అని చెప్పగానే అందరి మొహాల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం మరియు కొంచెం షాక్ కూడా కనిపిస్తాయి. అది తోటకూరతో చేసిన జ్యూస్ అని ఒక్కరు కూడా ఊహించకపోవడంతో ఫేస్ ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా వింత వింతగా పెడితే కార్తీక్ అందరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి వస్తున్న నవ్వు కష్టంగా ఆపుకుంటూ ఉంటాడు. చేతిలో ఉన్న గ్లాస్ వైపు ఒకసారి చూసి ఒక సిప్ వేస్తే కూల్ గా ఉండి స్వీట్ గా ఉండడంతో ఫ్లేవర్ సరిగ్గా తెలియక అందరూ ఏం డౌట్ పడకుండా తాగినట్టుగా ఉన్నారని అనుకుంటాడు. వెంటనే గ్లాస్ ని టేబుల్ మీద పెట్టేసి నవ్వుతూ ఖుషి వైపు చూస్తూ మనసులో, పర్లేదు, నా బ్రెయిన్లెస్ బ్యూటీ కొంచెం ఇంప్రూవ్ అయింది, ఏదో పిచ్చి పిచ్చి లీవ్స్ తెచ్చి వేయకుండా తోటకూరతోనే జ్యూస్ చేసింది అని అనుకుంటాడు. ఎవరు ఎలా ఉందని అడిగినా దానికి ఆన్సర్ చెప్పకపోవడంతో ఖుషి శౌర్యని కదిలిస్తూ, శౌర్య జ్యూస్ ఎలా ఉంది అని అడిగితే శౌర్య షాక్ లో నుంచి తేరుకొని తల విదిలించి కష్టంగా నవ్వు తెచ్చుకుంటూ, బాగుందిరా అని చెప్పడంతో ఖుషి గర్వంగా చూస్తుంది కార్తీక్ వైపు. కార్తీక్ ఖుషి ఎక్స్ప్రెషన్ చూసి నవ్వాపుకుంటూ, దేనికి అసలు విషయం తెలిస్తే ఏమైపోతుందో అని అనుకుని ఫ్యామిలీ డాక్టర్ కి మెసేజ్ చేస్తాడు. జ్యూస్ గురించి చెప్పి ఏమి కాదు కదా అని. ఒక 2 నిమిషాలకి డాక్టర్ నుంచి రిప్లై వస్తుంది, ఏం కాదు కానీ నెక్స్ట్ టైం ఇలా సాహసాలు చేయకండి అని. కార్తీక్ శౌర్య చేతిలో ఫోన్ పెడతాడు. డాక్టర్తో చాట్ చేసింది స్క్రీన్ మీద ఉంచి శౌర్య కార్తీక్ వైపు కొంచెం అయోమయంగా ఫోన్ వైపు చూసి అందులో ఉన్న విషయం చూసి కొంచెం రిలీఫ్ గా ఊపిరి పీల్చుకుంటూ మనసులో, అమ్మయ్యా, ఇంకా నా రక్షితతో అసలే చిన్న చిన్న కిస్సీలు హగ్గులు కూడా అవ్వలేదు, అప్పుడే పోతానేమోనని అనుకున్నా, కానీ టైం బాగుండి బ్రతికిపోయాను. ఇంకోసారి పొరపాటును కూడా ఖుషి చేసినవి తినకూడదు అని గుండెల మీద చేయి పెట్టుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకుంటాడు. శౌర్య ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి అప్పటి వరకు కష్టంగా ఆపుకున్న నవ్వు ఇంకా ఆపుకోలేక కార్తీక్ గట్టిగా నవ్వేస్తాడు పొట్ట పట్టుకొని మరి. శౌర్య గుర్రుగా కార్తీక్ వైపు చూస్తూ ఉంటే ఖుషి పాపకి కార్తీక్ ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక అయోమయంగా కార్తీక్ వైపు చూస్తుంది. శౌర్య విసురుగా పైకి లేచి కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఖుషి వైపు చూస్తూ, ఖుషి జ్యూస్ అందరూ తాగారా, వీడు తప్ప, నేను చేతులు గట్టిగా పట్టుకుంటాను, నువ్వు తాగించు అని కార్తీక్కి లేచే అవకాశం కూడా ఇవ్వకుండా కార్తీక్ చేతులు వెనక్కి మడిచి గట్టిగా పట్టుకుని ఆదిత్య వైపు చూస్తే ఖుషి జ్యూస్ గ్లాస్ చేతిలోకి తీసుకుంటే ఆదిత్య శౌర్య చేతిలో నుంచి విడిపించుకుంటూ ఉన్న కార్తీక్ దగ్గరికి వెళ్ళి శౌర్యకి సపోర్ట్ గా కార్తీక్ ని పట్టుకుంటాడు. కార్తీక్ ఇద్దరు వైపు సీరియస్ గా చూస్తూ, రే, మీకు తన్నులు పడతాయి, వదలండి అని అంటే శౌర్య ఒక కేర్లెస్ లుక్ ఇచ్చి ఖుషి వైపు చూస్తాడు. ఖుషి కార్తీక్ దగ్గరికి వెళ్ళి జ్యూస్ గ్లాస్ కార్తీక్ నోటి దగ్గర పెడితే కార్తీక్ ఒక్క సిప్ కూడా చేయకపోవడంతో ఖుషి బిక్కు మొహం పెట్టుకుని శౌర్య వైపు చూస్తుంది. గింజుకుంటూ ఉన్న కార్తీక్ ని శౌర్య గట్టిగా పట్టుకుంటూ, ముక్కు పట్టుకోరా, వాడే తాగుతాడు అని చెప్తే ఖుషి పాప శౌర్య చెప్పినట్టు కార్తీక్ ముక్కు పట్టుకుని జ్యూస్ గ్లాస్ కార్తీక్ నోటి దగ్గర పెడితే ఇంకా కార్తీక్ కి తాగక తప్పలేదు. కార్తీక్ జ్యూస్ గ్లాస్ మొత్తం కంప్లీట్ చేయడంతో శౌర్య కార్తీక్ ని వదిలి విజయ గర్వంతో కార్తీక్ కి ఒక యాటిట్యూడ్ లిక్కిస్తూ ఉంటే కార్తీక్ విసురుగా పైకి లేచి, అయిపోయారా మీరు అని ఒక్కడుగు ముందుకు వేయగానే శౌర్య ఆదిత్య పరుగులు పెడతారు కార్తీక్ కి దొరకకుండా. కార్తీక్ ఇద్దరు వెంట పడుతూ ముందు ఆదిత్యను పట్టుకుని చేతిని వెనక్కి మడిచి టపా టపా 4 మొట్టికాయలు వేసి, ఎక్కువైందిరా నీకు, కొంచెం కూడా భయం లేకుండా పోతుంది మీకు అని ఇంకో 4 మొట్టికాయలు వేసి వదిలేసి శౌర్య వెనక పడతాడు. ఒక 5 నిమిషాలకు శౌర్యని పట్టుకుని చేతులు వెనక్కి మడిచి పట్టుకుని, మెంటల్లా కొడక, బాగా ఎక్కువైందిరా నీకు కూడా అని అరుస్తూ ఉంటే శౌర్య నవ్వుతూ ముందుకు బెండయ్యి కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి, చాలు అని చెప్తాడు ఫేస్ క్యూట్ గా పెట్టేసి. కార్తీక్ శౌర్య వైపు గుర్రుగా చూస్తూ, రే, ఈ క్యూట్ ఫేస్ పెట్టి నన్ను మాయ చేయాలని చూడకండి అని అంటూ శౌర్య కడుపులో చిన్న పంచిస్తే శౌర్య కార్తీక్ చేతుల నుంచి విడిపించుకుని నొప్పి లేకున్నా కూడా నొప్పి ఉన్నట్టు యాక్ట్ చేస్తూ పొట్ట పట్టుకుని మెలికలు తిరుగుతూ ఉంటాడు. కార్తీక్ శౌర్య వీపు మీద 2 కొట్టి, రే, చేసిన ఓవర్ యాక్షన్ చాలు, నేను నిజంగానే గట్టిగా కొట్టుంటే ఈ ఓవర్ యాక్షన్ చేసే అవకాశం కూడా ఉండదు నీకు అని అంటాడు.
వీపు మీద దెబ్బ కొంచెం గట్టిగానే చురుగ్గా తగలడంతో శౌర్య నార్మల్ గా నిలబడి ఏడుపు మొహం పెట్టుకొని చూస్తాడు కార్తీక్ వైపు. మరి వీళ్ళని కిష్కింద ఇలాగే సాగుతుందా? రక్షితను బయటకు తీసుకువెళ్ళడానికి మన రావణ్ శౌర్యకి పనిష్మెంట్ ఇస్తాడా? ప్రతాప్ కోసం శౌర్య కార్తీక్ ఏం ప్లాన్ చేశారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.